తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్ను గ్రామానికి ప్రత్యేకత ఉంది. స్వచ్ఛత విషయంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వేలివెన్నుకు పురస్కారాలు, ప్రశంసలు దక్కాయి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతినిధుల బృందం ఇక్కడ పారిశుధ్యం, భూగర్భ మురుగు కాలువల నిర్వహణ తీరుపై అధ్యయనం చేస్తున్నారు. ఇదంతా ఒక్కసారిగా జరిగింది కాదని 20 ఏళ్ల నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్లే సాధ్యమైందని స్థానికులు చెబుతున్నారు. సర్పంచ్గా బూరుగుపల్లి శేషారావు చేసిన కృషిని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో గ్రామంలో చాలా సమస్యలుండేవని, దశల వారీగా వాటిని పరిష్కరించారని చెబుతున్నారు. తడి పొడి చెత్తను వేరువేరుగా ఉంచి పంచాయతీ సిబ్బందికి అందిస్తారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ టబ్లు ఏర్పాటు చేశారు. తద్వారా ఆ చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారు. 10 ఏళ్లుగా వర్మీ కంపోస్టు తయారు చేయడంతో చెత్తా చెదారం అనేది గ్రామానికి దూరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. వర్మీ కంపోస్టు ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా వస్తోంది. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో తమకు దోమల బాధ కూడా లేదని స్థానికులు చెబుతున్నారు. కాగితాలు ఏర్పటండి, కవర్లండి, అన్నీ ఏర్పటండి. అన్ని రోజుకి వస్తారండి. మాకు నీళ్లు కూడా బాగానే ఉన్నాయండి. దోమలు గట్ట ఏమి ఉండదు, బాగానే ఉన్నాయండి. తడి చెత్త పొడి చెత్త ఏర్పాటు చేస్తున్నామండి. మైకా కాగితాలన్నీ పక్కనే వేస్తున్నామండి. అన్నీ విడివిడిగా వేసి అప్పచెబుతున్నామండి బండి అతనికి. డ్రైనేజీ గట్ట అన్నీ బాగానే ఉన్నాయండి. 2 రోజులకోసారి క్లీన్ చేస్తున్నారండి. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేస్తున్నామండి. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతుంది. డ్రైనేజీలు నెలకోసారి బాగు చేస్తున్నారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేస్తామండి. మాకు అన్నీ శుభ్రంగానే ఉంటాయండి, నీట్గా ఉంటాయండి. మాకు అన్నీ డ్రైనేజీ అన్నీ బాగుంటాయండి. మాకు గ్రామ ప్రజలు కూడా సహకరించి తడి చెత్త పొడి చెత్త దేని దానికి వేరు చేసి వర్కర్స్కి ఇస్తారండి. ఇచ్చింది ఇక్కడ పట్టుకొచ్చి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఈ తొట్టుల్లో నిల్వ చేసి దాన్ని వర్మీ కంపోస్ట్ కింద తయారు చేసి రైతులకి అందుబాటులో ఉండేలాగా ఈ వర్మీ కంపోస్ట్ మేము పంచాయతీ ద్వారా రైతులకు ఇస్తూ ఉంటామండి. కాంపోస్ట్ తయారు చేసి దాన్ని స్థానికంగా మనం విక్రయించి గ్రామ పంచాయతీకి ఆదాయం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పొడి చెత్తనే మనం స్థానిక విక్రయదారులకి ఇచ్చి రీసైక్లింగ్కి ఇవ్వడం ద్వారా గ్రామంలో ఎటువంటి పొల్యూషను, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ గ్లాసులు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, కవర్లు కానీ అలాంటివన్నీ నిషేధం అండి ఊళ్ళోను. ఈ ప్లాస్టిక్ బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఎక్కడైనా అంటిద్దామన్నా మళ్ళీ పొల్యూషన్ వస్తుందని అంటించకుండా ఇలా పోగొడుతున్నాం. దీనికి ప్రభుత్వం ఏదన్నా బయటికి వెళ్ళే మార్గం చూపించాలి.